వామ్ విషెస్ టు ఎవ్రీబడి. ఈరోజు ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో ఇది సూపర్ హాట్ విషెస్ అయిపోతున్నాయి కొన్ని ఏరియాల్లో బికాస్ ఆఫ్ దేర్ ఓన్ డీడ్స్. అటువంటి సిచ్యువేషన్ మనకంటూ వస్తే పోస్ట్ కార్డియాక్ సర్జరీ పేషెంట్స్ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మాట్లాడుతున్నాను. సాధారణంగా మనము ఒక ఆపరేషన్ తర్వాత మందులు ఏదైతే వాడతామో ఇట్ డిపెండ్స్. సపోజ్ బైపాస్ సర్జరీ చేసామనుకోండి, ఒక 3 మందులు మీకు పర్ఫెక్ట్గా వాడాల్సిందే. 4-5 రోజులు ఆపితే తప్పు లేదు, అంతకంటే ఎక్కువ ఆపితే మాత్రం తప్పు. వాల్ పేషెంట్స్ ట్యాబ్లెట్ పేరు గుర్తుంది కదా, అసిట్రోమ్, అసినోమాక్. ఆ ట్యాబ్లెట్ కానీ వాడకపోతే మీకు ఏమవుతుందో తెలుసు కదా. సో మీరు ప్రతిరోజు ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి. మరి సిచ్యువేషన్ మే కమ్ వేర్ మెడికల్ షాప్స్ కూడా ఉండకపోవచ్చు, మెడికల్ షాప్స్ కూడా క్లోజ్ అయిపోవచ్చు, మనం పోలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే, మామూలుగా 1 month 2 months తీసుకుంటారు కదా స్టాక్, మీరు కనీసం ఫర్ మోర్ డేస్ యూ టేక్ ద స్టాక్ విత్ యూ. మీరు ఉన్నా కూడా టాబ్లెట్ వేసుకోకపోతే వాల్ పేషెంట్స్కి కష్టం కదా ఉండడానికి. గుర్తుందా, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, టమాటో, కాలీఫ్లవర్, క్యాబేజ్ తినకూడదు, అసిట్రోమ్ టాబ్లెట్ వాడాలి అని. అది గుర్తుంచుకోండి. సాధారణంగా మనకు జ్వరం అనేది దగ్గనేది రావచ్చు. దానికోసంగా కావాల్సిన క్రోసిన్ కానీ ఆ పారాసిటమాల్ టాబ్లెట్స్ కానీ ఉంచుకోండి. యాజ్ యూజువల్ వర్షం వచ్చినా చేసినా తడవకుండా ఉండేట్టుగా ప్రయత్నం చేయండి. కన్జ్యూమింగ్ ఆఫ్ పవర్ అనేది ఇప్పుడు మనం ప్రతి ఒక్కరము వీ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ ద థింగ్. ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ బీ ఏ పార్ట్ అండ్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. మన వైపు నుంచి మీరు మందులు వాడుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడ ఎవరికి హెల్ప్ చేయడానికి ముందరికి రండి. పాజిటివ్గానే మాట్లాడుకోండి, పాజిటివ్గా స్ప్రెడ్ చేయండి. ఆడవాళ్ళకి 5వతనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. 5వతనం కోసమే కదా వాళ్ళు అన్ని నోములు చేసిన, వ్రతాలు చేసిన, పూజలు చేసిన. 5వతనానికే ఎవరైనా భంగపడడానికి వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, అలాగే ఉంటుంది అన్నమాట. సర్వే జన సుఖినో భవంతు.